హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో మనకి ఇంటర్లింక్ నుంచి అఫీషియల్గా ఒక అప్డేట్ అనేది వచ్చిందండి. అదేంటంటే వర్షన్ 5.0 అనేది అసలు మనకి రెడీగా ఉందా, లేకపోతే మళ్ళీ లేట్ అవుద్ది అనే డౌట్ అనేది మనందరిలో కూడా ఉంది. ఎందుకంటే చాలామంది కామెంట్ సెక్షన్లో కూడా అడుగుతూ ఉన్నారు, ఈ వర్షన్ 5.0 అనేది ఎప్పుడు వస్తుంది జీకే గారు అన్నట్టుగా. దానికి కంపెనీ నుంచి అఫీషియల్గా ఒక పోస్టు, దాంతోపాటు వాళ్ళు కొంత మ్యాటర్ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. అఫీషియల్ వర్షన్ 5.0కి సంబంధించి ముందు వచ్చేసి అఫీషియల్ అప్డేట్స్ ఇది 5.0కి సంబంధించి చాలా త్వరలో అది రాబోతుంది అన్నట్టు పెట్టారు. అలాగే 5.0 వర్షన్ మనకి చాలా దగ్గర పడింది అని చెప్తున్నారు అనమాట. ఇది ఒక ప్రధాన మైలురాయిలుగా ఉండబోతుంది. అలాగే ఇది కేవలం అప్డేటే కాదు, దాంతోపాటు మన వ్యవస్థలో ఒక మంచి కీ రోల్ పాటించే అప్డేట్ అని కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే ఆసక్తిగా మాకు దీని గురించి తెలుసుకోవాలని మీరు అనుకున్నట్టయితే నెట్వర్క్ యొక్క ప్రణాళిక, అలాగే దీర్ఘకాలిక విలువైన ప్రభావం చూపే విషయాన్ని సరిగ్గా చేయాలి అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారన్నమాట. అందుకే 5.0 వేగంగా ముందుకు వెళ్ళడం కాదు, మొదటి రోజు నుంచే పటిష్టంగా, నమ్మకంగా, దీర్ఘకాలం నిలిచడానికి నిర్మించడమే దీని యొక్క ఉద్దేశం అన్నట్టుగా కూడా చెప్పడం జరిగిందన్నమాట. సిద్ధంగా ఉండండి, ఇది ప్రారంభించినప్పుడు సిద్ధంగా ఉన్నవారే మొదట నాయకత్వం వహిస్తారు. ఓకే, మొత్తం క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బేసిక్గా ఏంటంటే 5.0 అనేది గత అప్డేట్స్లా కాదు, ఈ అప్డేట్ వల్ల మనం ముందుకు వెళ్ళడానికైతే ఆస్కారం ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు అన్నమాట. ఇది అఫీషియల్ అండి. ట్విట్టర్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇంటర్లింక్ ల్యాబ్స్ అని కొడితే మీకు ఈ రకంగా వస్తుందన్నమాట పైన పేజీ. ఇది అఫీషియల్ కంపెనీకి సంబంధించిన అప్డేట్ అన్నమాట. ఓకే, థర్డ్ పార్టీది అయితే కాదు, ఇది అఫీషియల్ అప్డేట్. ఇక్కడ మనకున్న సమాచారం ప్రకారం వర్షన్ 5.0 అనేది ఆల్రెడీ ప్లేస్టోర్కి ఇచ్చారు అప్డేట్కి, కానీ అందులో చిన్న చిన్న మార్పులు, సెక్యూరిటీ రీజన్స్ గురించి దాన్ని అయితే వాళ్ళు మళ్ళీ ఇంకోసారి అప్డేట్ అనేది చేసి మళ్ళీ వాళ్ళకి ఇమ్మని చెప్తున్నారు అనమాట. అంటే బేసిక్గా ప్లేస్టోర్లోకి అప్లికేషన్ వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క విధి విధానానికి, వాళ్ళ యొక్క రూల్స్ అండ్ గైడ్లైన్స్కి పాటించాల్సి ఉంటుంది అన్నమాట ఎవరైనా సరే. వాటిలో ఏమైనా చిన్న చిన్న తప్పులు కానీ ఏమైనా బగ్స్ కానీ ఉన్నాయనుకోండి, ఆ ప్లేస్టోర్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజెంట్ రిజెక్ట్ చేసి ఇది ప్రజెంట్ మీ దాంట్లో ఉన్న ప్రాబ్లమ్, ఈ ప్రాబ్లమ్ను మళ్ళీ సరి చేసి మళ్ళీ మాకు ఇవ్వండి, అప్పుడు మేము ఖచ్చితంగా ప్లేస్టోర్లో అప్డేట్ చేస్తూ ఉంటారన్నమాట. దాదాపు 5-6 రోజులు అయిందండి మన వర్షన్ 5 అనేది ప్లేస్టోర్కి ఇచ్చి, కానీ ప్లేస్టోర్ వాళ్ళు దాంట్లో చిన్న మార్పులు చేయమంటున్నారు కాబట్టి ఇంకా మనకి ప్లేస్టోర్లో ఆ వర్షన్ 5.0 అప్డేట్ రాలేదన్నమాట. కాబట్టి మ్యాక్సిమం అప్డేట్ అనేది అవకాశం కుదిరినంత వరకు వస్తే ఈ నెలలో వస్తుంది, లేదు అనుకుంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా వస్తుందన్నమాట వర్షన్ 5.0. గుర్తుపెట్టుకోండి. ఈ వర్షన్ 5.0లో మనం ఏమి ఆశించవచ్చు అంటే, ముందుగా ఏంటంటే క్యూరియేటర్లకి కొన్ని ఆప్షన్స్ అనేవి ఎనబుల్ అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళకి వెరిఫికేషన్ చేయాలి కాబట్టి. నెంబర్ 2 వచ్చేసి మన కేవైసీ సిస్టానికి సంబంధించి, అంటే మనం కూడా కేవైసీలు చేసుకోవాలి కాబట్టి కేవైసీకి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఎనబుల్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. దాంతోపాటు ఈ కేవైసీ అయిన తర్వాత మనకి మైగ్రేట్ అంటే ఏవైతే వెరిఫికేషన్ ఉన్నాయో వెరిఫైడ్ ఐటీఎల్జీ కూడా రావడానికైతే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. వెరిఫికేషన్ అయిన తర్వాత అప్పుడు మనకి ఓటీసీ మార్కెటింగ్ కూడా ఉంటుంది. ఏదైనా సరే వర్షన్ 5 అంటే వర్షన్ 5తో ఆగిపోదు కదండి. వర్షన్ 5.0, 2.0 ఇలాగా మనకి ఏ రకంగా ఉన్నాయో వర్షన్లో కూడా 5.0 తర్వాత కొన్ని వర్షన్లు వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి వర్షన్ 5.0 నుంచి అవన్నీ స్టార్ట్ అవుతాయి. మన ఓటీసీ మార్కెటింగ్ కానివ్వండి, అంటే మనం వేరే వాళ్ళకి సెల్ చేయాలన్నా, వేరే వాళ్ళ దగ్గర బై చేయాలన్నా, మన వెరిఫైడ్ ఐటీఎల్జీ మనకు రావాలన్నా, దాంతోపాటు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి కేవైసీలు అవ్వాలన్నా ఇవన్నీ కూడా మనకు దాంట్లోనే వస్తాయన్నమాట. దాంతోపాటు స్టేకింగ్ చేసుకోవాలంటే కాయిన్స్ని మనం కొన్నాళ్ళు దాచుకొని ఐటీఎల్గా మార్చుకోవాలన్నా ఇవన్నీ కూడా అందులోనే వస్తాయి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, నేను చాలాసార్లు కూడా చెప్పాను, ఐటీఎల్జీ అంటే మీరు కేవైసీ చేసుకోగానే ఐటీఎల్జీ, వెరిఫైడ్ ఐటీఎల్జీ వస్తాయి, కానీ వెరిఫైడ్ ఐటీఎల్జీ రాగానే మీరు దాన్ని సేల్ చేయడానికి అయితే పనిచేయవు. ఎందుకు పనిచేయాలంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఐటీఎల్జీ కాదు, ఐటీఎల్ మాత్రమే మనం సేల్ చేయగలం. మరి ఐటీఎల్ ఎలాగ వస్తుందంటే కొన్నాళ్ళు దాన్ని దాచుకోవాలన్నమాట. ఒక నిధి కింద దాన్ని మనం దాచుకుంటే దాని నుంచి ఐటీఎల్జీ నుంచి ఐటీఎల్ పుట్టుకొస్తే ఐటీఎల్ని మనం సేల్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఐటీఎల్జీ కన్నా ఐటీఎల్ అనేది చాలా వాల్యూగా ఉండబోతుంది. మన వాళ్ళు చెప్పిన ప్రకారం మినిమం $3 కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఎక్కువ కాయిన్స్ రావు కాబట్టి ప్రైస్ ఖచ్చితంగా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇది కంపెనీలో అసెట్స్ ఎవరైతే పెట్టారో వాళ్ళు తీసుకుంటే ఇంకెక్కువ ప్రైస్ రావడానికి అవకాశం ఉంది. అలా కాకుండా మనం బయట మార్కెట్లో కూడా మనకు నచ్చిన ప్రైస్కి మనం తీసుకోవచ్చు, నచ్చిన ప్రైస్కి మనం అమ్ముకోవచ్చు అన్నమాట. ఓకే, దీన్నే ఓటీసీ మార్కెటింగ్ అని మనం అయితే అంటూ ఉంటాం. ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కేవైసీలు అనేవి ఎవరికి త్వరగా అవుతాయి అనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఎవరికైతే
అంటే మీరు వెరిఫైడ్ ఐటీఎల్జీ అని కింద గోల్డ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఒక పర్సంటేజ్ వస్తుందండి. ఆ పర్సంటేజ్లో మ్యాటర్ ఏముంటుందంటే మనం ఏదైతే మైనింగ్ సెక్షన్ చేసామో వీక్లీ మైనింగ్ సెక్షన్ ఎలా ఉంది, దాని తర్వాత మన గ్రూప్ మైనింగ్ రేట్ ఎలా ఉంది, మనకేమైనా గతంలో బర్నింగ్ సైకిల్స్ ఉన్నాయి, అన్నీ కూడా అక్కడ మనకి క్యూరియేటర్కి వెళ్తుందన్నమాట. వీళ్ళు ఎంత పర్సంటేజ్ చేశారు, ఓకే 97.7 చేశారంటే కొంచెం పర్వాలేదు. అలా కాకుండా 90% చేశారనుకోండి, వాళ్ళు కొద్దిగా లేట్ అవ్వచ్చు. అంతకన్నా తక్కువ చేసిన కొంచెం లేట్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే మనం ఒక్కసారి చేసిన తర్వాత అది మిస్టేక్ అయిందంటే, కేవైసీ చేసేటప్పుడు మీరు కంగారుగా మిస్టేక్ చేశారంటే మళ్ళీ ఆ కేవైసీ మీకు తిరిగి రావడానికి అది 3 నెలలు పట్టచ్చు, 4 నెలలు పట్టచ్చు, 6 నెలలు కూడా పట్టచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైము ఎవరికైతే త్వరగా అవుతుందో వాళ్ళకే త్వరగా ఐటీఎల్జీ కానీ ఇవన్నీ కూడా త్వరగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మనం దాన్ని సరిగ్గా చేయకుండా మిస్టేక్ చేస్తామో దానివల్ల మనకి మళ్ళీ టైం అనేదే కాకుండా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అవన్నీ వచ్చిన తర్వాత వర్షన్ 5 వచ్చిన తర్వాత మిగతా అన్నీ వస్తాయి. కాబట్టి వర్షన్ 5 వచ్చేదాకా కేవలం ఎవరైనా ఏదైనా చెప్తే, అంటే ఫేక్ న్యూస్లు కూడా చాలా వస్తున్నాయండి ఇక్కడ. ఓకే, ఫేక్ న్యూస్లు కూడా చాలా వస్తున్నాయి. కాబట్టి ప్రైజ్ ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది అనేది అవన్నీ కూడా ప్రైజ్ ప్రెడిక్షన్లు మాత్రమే. నేను కూడా చెప్తాను కదా, ఇంత ఉంటుంది అనేది కేవలం ఉజ్జాయింపులు మాత్రమే. అది అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు. పర్టికులర్గా ఇంతే ఉంటుందని ఎవరు కూడా బలగుద్ది చెప్పలేరు. ఎందుకంటే ఇది ఓటీసీ మార్కెటింగ్ అండి, కంపెనీ ఇచ్చేది కాదు. ఓటీసీ అంటే మీ ఇష్టం, మీది నా ఇష్టం నాది. మీరు 10 రూపాయలకు అమ్ముతారా, 50 రూపాయలకు అమ్ముతారా, 1000 రూపాయలకు అమ్ముతారా అనేది మన ఇష్టం కదా బేసిక్గా. ఈ రకంగా ఓటీసీ మార్కెటింగ్లో ఇవన్నీ కూడా జరుగుతాయి. ఓకే, కాబట్టి వర్షన్ 5.0 మనం అనుకున్నట్టు మ్యాక్సిమం కుదిరితే ఈ నెలాఖరులోపు రావడానికి ఛాన్సెస్ ఉందండి. ఒకవేళ ఈ నెలాఖరులోపు అక్కడ మళ్ళీ ప్లేస్టోర్ వాళ్ళు ఒప్పుకోకపోయినా ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా వచ్చే నెల ఫస్ట్ వీక్లో మ్యాక్సిమం ఖచ్చితంగా 99% రావడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అఫీషియల్గా వాళ్ళు చెప్పిందే కదా, మనం చెప్పింది కదా, కంపెనీ వాళ్ళు చెప్పింది. కాబట్టి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి వర్షన్ 5.0 అనేది మన వ్యవస్థకి ఒక మైలురాయి కింద ఉండబోతుందని చెప్తున్నారంటే మ్యాక్సిమం అప్డేట్స్ అన్నీ కూడా వర్షన్ 5.0లోనే ఉంటాయి. ఓకే, వర్షన్ 5.0 వచ్చినప్పుడు కొన్ని అప్డేట్స్ వస్తాయి, వర్షన్ 5.0.1 వచ్చినప్పుడు కొన్ని వస్తాయి, వర్షన్ 5.0.2 వచ్చినప్పుడు కొన్ని వస్తాయి, ఇలా అన్నమాట. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను మీకు. కాబట్టి మీరు చేయాల్సింది ఏముంది మరి, మాకు త్వరగా ఐటీఎల్ రావాలనుకుంటే ఖచ్చితంగా మీరు 6 మైనింగ్లు అనేవి క్రమం తప్పకుండా చేయడానికి ప్రయత్నం చేయండి. రాత్రి 1:30 అర్ధరాత్రి చేయకుండా పొద్దున్న 5:30 కన్నా ముందు చేస్తే రాత్రి చేయాల్సింది పొద్దున్న చేసుకోవచ్చు. నేనైతే అలాగే చేస్తున్నాను. ఓకే, దాని తర్వాత గ్రూప్ మైనింగ్ అంటారా, గ్రూప్ మైనింగ్ చేయకపోతే నష్టమని కొంతమంది అడుగుతున్నారు. నష్టం లేదండి, కానీ ఏంటంటే మీకు హెచ్సిఎస్ స్కోర్ కొంచెం తక్కువ పెరుగుతుంది. రెండోది వచ్చేసి మీకు ఒక 180 కాయిన్స్ అవి వస్తాయి కదా, అవి రావు. దీనివల్ల కొంచెం ఇబ్బంది అనేది మీకు అవుతుంది అనేది కానీ తప్ప అంతకుమించి అయితే చేసుకోకపోవడం అనేది మీ ఇంట్రెస్ట్. గ్రూప్ మైనింగ్ కాకపోయినా మెయిన్ మైనింగ్ చేస్తే దాన్ని బట్టి పర్సంటేజ్ ఎక్కువగా మీకు రావడానికి ఛాన్స్ ఉంది. ఎవరికైతే మినిమం 97 పాయింట్ దాటుతో వాళ్ళకి త్వరగా అన్నీ జరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ హెచ్సిఎస్ స్కోర్ కూడా ఎంత ఉంటే మంచిదని అడుగుతున్నారు. ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదండి. ఇప్పుడు నాది 4.3 ఉందన్నమాట హెచ్సిఎస్ స్కోర్. మీకు ఇంకా అంతకన్నా తక్కువ ఉందనుకోండి, మీకు కొంచెం తక్కువ కాయిన్స్ వెరిఫై అవుతాయి. ఎవరికైతే హెచ్సిఎస్ స్కోర్ ఎక్కువ ఉందో, మైనింగ్ రేట్ ఎక్కువ ఉందో వీళ్ళకి కేవైసీ త్వరగా అవుతుంది, కాయిన్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఆ కాయిన్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి వాళ్ళు వెరిఫై చేసుకుని ఐటీఎల్గా మార్చుకుని ఎక్కువ అమౌంట్ని స్టార్టింగ్గా తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే, అవకాశాలు అందరికీ వస్తాయండి, కానీ వాళ్ళలో ఎవరు సద్వినియోగం చేసుకుంటున్నారనే దాన్ని బట్టే ఛాన్స్ ఉంటుంది. ఓకే, స్టార్టింగ్లో వచ్చే ప్రైస్ కానివ్వండి, స్టార్టింగ్లో వచ్చే కాయిన్స్ కానివ్వండి, తర్వాత ఉన్న కొద్ది హాల్వింగ్లు పెరుగుతాయి, కాయిన్స్ తగ్గిపోతాయి, ప్రైస్ కూడా అప్ అండ్ డౌన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. స్టార్టింగ్లో వచ్చే ప్రైస్ తర్వాత ఫ్యూచర్లో బాగా ఎక్కువ వస్తుంది, కానీ వెంటనే అయితే రావాలంటే ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మైనింగ్స్ కానీ గ్రూప్ మైనింగ్స్ కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని మీరు చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా లాగౌట్ అయిపోతే మళ్ళీ ఎలా లాగిన్ అవ్వాలి ఏంటి అనేది కూడా మన ఛానల్ చాలాసార్లు పెట్టాను నేను. రీలాగిన్ ఎలా చేసుకోవాలి అనేది కూడా దానికి సంబంధించిన వీడియో కూడా మీకు పైన డిస్ప్లే మీద వచ్చేలా చేస్తాను. ఎవరికైతే లాగౌట్ అయిపోయిందో, ఓపెన్ అవ్వట్లేదు, మళ్ళీ లాగిన్ ఎలా చేయాలనేది నేను రీలాగిన్ గురించి వాటి గురించి కూడా పెడతాను. దయచేసి ఆ వీడియో కూడా లెఫ్ట్ సైడ్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి చేసుకోండి. ఇంకెవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రైట్ సైడ్ ఫోటో వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.